అరే తక్కువెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. నలభై ఏళ్లకే నడుం పట్టుకుని 50 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్న రోజులివి. 60 వచ్చిందంటే అంతే ఇక. అయితే ఈ వయసు ఫ్యాక్టర్ మన సీనియర్ హీరోలకి పనిచేయదు. అదేదో టైం మిషన్ చేతిలో ఉన్నట్లు అందరూ డీఏజింగ్ లోకి వెళుతున్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు కానీ కుర్రోళ్ళు కూడా కుళ్ళుకుంటున్నారు వీళ్ళని చూసి. మన సీనియర్స్ గ్లామర్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. చూడండి నాగార్జున ఎలా ఉన్నారో. ఈయనకు 66 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. మొన్న కూలీలో నాగ్ను చూశాక ఈయన దగ్గర వయసును దాచేసే టైం మిషన్ ఏదైనా ఉందేమో అనిపిస్తుంది. ఈ వయసులో ఈ రేంజ్ గ్లామర్ మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. నాగార్జున ఒకటే కాదు, చిరు సైతం సూపర్ గ్లామరస్ గా మేకోవర్ అయ్యారిప్పుడు. సోషల్ మీడియాలో చిరంజీవి ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. 70 ఏళ్ల వయసులో ఈ లుక్ ఏంటి బాసు అంటున్నారు. కుర్రాడిలా మారిపోయి ఈ జనరేషన్ హీరోలకు కొళ్లు తెప్పిస్తున్నారు మెగాస్టార్. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటుంటారు కదా, అది చిరును చూస్తే నిజమే అనిపిస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం వింటేజ్ లుక్ తీసుకొస్తున్నారు చిరంజీవి. బాలయ్య సైతం ఈ మధ్య లుక్ పై బాగా ఫోకస్ చేస్తున్నారు. అఖండ నుంచి ప్రతి సినిమాలోనూ అద్దిరిపోయేలా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా వీరసింహారెడ్డిలోని తండ్రి పాత్ర స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైన్ కు రెస్పాన్స్ పీక్స్ లో వచ్చింది. సినిమాలో వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తున్నా బయట మాత్రం కుర్రాడిలాగే ఉన్నారు నటసింహం. వెంకటేష్ సైతం సంక్రాంతికి వస్తున్నాం నుంచి బాగా మేకోవర్ అయిపోయారు. అందులో వింటేజ్ లుక్స్ లో కనిపించారు వెంకీ. ప్రస్తుతం చిరుతో పాటు త్రివిక్రమ్ సినిమాలోనూ 25 ఏళ్ల నాటి వెంకీని గుర్తు చేస్తున్నారు విక్టరీ హీరో. వయసు 60-70కి వచ్చినా కూడా క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు సీనియర్లు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకి పేర్లు మార్చేసి కొత్త నామకరణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు. అదేంటి అనుకుంటున్నారా? అదంతే మరి. ఒక్కసారి ఫ్యాన్స్ టేక్ ఓవర్ చేసుకుంటే సినిమా రేంజ్ ఏ లెవెల్కి వెళ్తుందనేది చూపిస్తున్నారు మెగా రెబల్ అభిమానులు. ఓవైపు ఓజీ, మరోవైపు రాజాసాబ్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియా మోతెక్కుతుంది. ఓజీ ప్రమోషన్స్ లో జోరు పెరిగింది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు, టీజర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక సెప్టెంబర్ 25న ఓజీ వస్తుండటంతో నెల మొత్తాన్ని ఓజీ మంత్ గా మార్చేశారు ఫ్యాన్స్. మరోవైపు యుఎస్ లో ఈ సినిమా ప్రీ సేల్స్ పీక్స్ లో ఉన్నాయి. 3 వారాల ముందే 1.3 మిలియన్ క్రాస్ చేసింది. రిలీజ్ టైంకు ఈ లెక్క 3 మిలియన్ కు చేరేలా ఉంది. రాబోయే 3 వారాలు ఓజీకి కీలకం. వీరమల్లుకు వచ్చినట్లు పవన్ ఈసారి బయటకొచ్చేలా కనిపించట్లేదు. కేవలం ప్రీ రిలీజ్ కు మాత్రమే రానున్నారాయన. వైజాగ్ లో సెప్టెంబర్ 20న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. కూకట్పల్లిలో ఏకంగా పవన్ కళ్యాణ్వి 33 కటౌట్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో పునీత్ కు 30 కటౌట్స్ పెడితే ఆ రికార్డ్ పవన్ ఫ్యాన్స్ చెరిపేస్తున్నారిప్పుడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అక్టోబర్ను దత్తత తీసుకుంటున్నారు. రాజాసాబ్ ట్రైలర్ కాంతారా చాప్టర్ 1తో కలిసి విడుదల చేయబోతున్నారు. గాంధీ జయంతి రోజు థియేటర్స్ లో రాజాసాబ్ సందడి కనిపించబోతోంది. అంతేకాదు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని తెలిపారు నిర్మాత విశ్వప్రసాద్. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ బయ్యర్ల డిమాండ్తో జనవరి 9కి వాయిదా పడింది. విడుదలకు 3 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా అక్టోబర్ అంతా రాజాసాబే కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ను పవన్ ఫ్యాన్స్, అక్టోబర్ను రెబల్ ఫ్యాన్స్ పూర్తిగా దత్తత తీసుకుంటున్నారు. డాక్యుమెంటరీ చూసుకుంటే ఎవరికైనా ఆనందం వేస్తుంది. కానీ నయనతారకు మాత్రం ఎందుకు చేశాన్రా బాబు అంటూ తల పట్టుకుంటున్నారు. ఏ ముహూర్తంలో ఈ డాక్యుమెంటరీ సైన్ చేశారో కానీ అప్పటి నుంచి ఈమెకి చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో తలనొప్పి కూడా నయన్ ఖాతాలో చేరిపోయింది. మరి అదేంటి? అసలు డాక్యుమెంటరీ తెచ్చిన బాధలేంటి? ప్రశాంతంగా సినిమాలు చేసుకుందామంటే లేనిపోని తలనొప్పులు నయనతారను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన డాక్యుమెంటరీ ఇప్పుడు ఆమెకు చిక్కులు తెస్తుంది. ప్రతిసారి అందులో ఉన్న ఏదో చిన్న తప్పు దొర్లడం, దానిపై నయనను కోర్టుకు లాగడం కామన్ అయిపోయింది. తాజాగా చంద్రముఖి నిర్మాతలు ఈమెకు నోటీసులు జారీ చేశారు. 2005లో విడుదలైన చంద్రముఖితోనే నయనతార స్టార్గా మారింది. ఆ తర్వాతే ఆమెకు స్టార్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. దాంతో డాక్యుమెంటరీలో కొన్ని విజువల్స్ వాడారు. అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్ వాడడంపై హైకోర్టును ఆశ్రయించారు చంద్రముఖి నిర్మాతలు. ఈ విషయంపై నయనతార నెట్ఫ్లిక్స్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని ఆదేశించింది.
నష్టపరిహారం కింద తమకు 5 కోట్లు కావాలని పిటిషన్లో డిమాండ్ చేశారు చంద్రముఖిని నిర్మించిన ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ. గతంలో ధనుష్ సైతం ఇదే డాక్యుమెంటరీపై నేను రౌడీనే క్లిప్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ కేసు పెండింగ్లో ఉండగానే తాజాగా చంద్రముఖి టీం యాడ్ అయ్యారు. ఇంకా ఎంతమంది నయనతారకు షాక్ ఇస్తారో చూడాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్న సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్. ఇప్పటికే 3 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 4వ సీజన్లోకి అడుగుపెట్టింది. టాప్ 12 సింగర్స్ ని పరిచయం చేయడమే కాకుండా మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ కూడా వేశారు. మరి అదెలా ఉంది? జడ్జెస్ ఎవరు? టాప్ 12 కంటెస్టెంట్స్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంగీత ప్రియులు మెచ్చిన సింగింగ్ రియాలిటీ షో. ఆహాలో వస్తున్న ఈ షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమన్, కార్తిక్ లాంటి క్వాలిటీ జడ్జెస్ ఈ షోలో సింగర్స్ తప్పప్పులను నిర్ణయిస్తున్నారు. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో 4వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ షో తీసుకోవడానికి ఆహా తరపున గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లెవెల్కి ఈ షోని నాకు 3 చూసినప్పుడు ఈ 4 స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి అడిగాను వీళ్ళని, మా టీంని. 3 సూపర్బ్గా చేశారు, మీరు 4 దీన్ని మించి చేయగలం అంటేనే చేయండి. నాకు 3 చూశాను, చాలా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంటుంది 3లో. దాన్ని మించి మీరు చేయగలిగితే 4 పెడదాం, దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ అది చేద్దామని అంటే వాళ్ళు మా టీము 100% చేద్దామని చాలా వాళ్ళల్లో వాళ్ళు తర్కించుకుని తప్పనిసరిగా ఇలా చేద్దామని ఇంకో మీటింగ్ పెట్టి అందులో చెప్పినప్పుడు నేను కన్విన్స్ అయ్యాను. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి వాగ్దేవి సహా చాలా మంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీజన్ 4 కూడా భారీగానే ముస్తాబవుతోంది. దీనికోసం వేల మందిని ఆడిషన్ చేసి చివరికి టాప్ 12ను జడ్జ్ తమన్ టీం ఎంపిక చేశారు. ఈ సీజన్ కు కూడా కార్తీక్, గీతా మాధురి కంటిన్యూ అవుతున్నారు. శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ హోస్టింగ్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ సింగర్స్ దే ఆర్ కమింగ్ అన్నమాట. ఈ ఫైనల్ 12 సెలెక్ట్ చేసే లోపల బికాస్ 5,000-6,000 కంటెస్టెంట్స్ నుంచి దాన్ని ఫిల్టర్ చేసి సో ఫైనల్ 12కి రావడం, 35 ఫైనల్ 35 నుంచి అంటే 60 కంటెస్టెంట్స్ పైన 3 days కూర్చుని మేము వీ హ్యాడ్ టు సెలెక్ట్. అండ్ లక్లీ దిస్ 12 పీపుల్ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ అబ్రాడ్ నుంచి చాలా రిసెప్షన్ రావడం, అది చాలా వెల్కమింగ్గా ఉంది. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 4 కు సంబంధించిన గ్రాండ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీనికి అల్లు అరవింద్, షో టీంతో పాటు ఆహా మేనేజ్మెంట్ కూడా హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ కు జెనీలియా వచ్చారు. ఆమెకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతోంది. ఖచ్చితంగా సీజన్ 4 మరింత విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. చాలా క్యూట్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్యా సుందర. You're only 14 years. I started at 15 years. You remember, Sai? కొట్టి చెప్తే ఏం చెప్పాలి? నీలాంటి సింగర్స్ ఐడల్ కి కావాలి. హనుమాన్ ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న పేరిది. ఏదైనా భయం వేస్తే జై హనుమాన్ అంటాం. భయాన్ని పోగొట్టేవాడు విజయాన్ని ఇవ్వడా చెప్పండి. అందుకే మన దర్శకులంతా ఇప్పుడు జై హనుమాన్ అనే నామమే జపిస్తున్నారు. చాలా సినిమాల కథలు హనుమంతుడి నేపథ్యంలోనే వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్లో మరొకటి కూడా చేరిపోయింది. హనుమంతుడి నేపథ్యం ఉన్న కథలకు తెలుగులో ఎప్పుడూ డిమాండ్ బాగానే ఉంటుంది. అప్పట్లో చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి కృష్ణవంశీ తీసిన శ్రీఆంజనేయం, నిన్నటి ప్రశాంత్ వర్మ హనుమాన్ వరకు ఆంజనేయుడి నేపథ్యం ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి. తాజాగా వాయుపుత్రుడిపై మరో సినిమా వచ్చేస్తోంది. హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుల ఫోకస్ ఇప్పుడు అంజనీపుత్రుడి వైపు వెళ్తోంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చేస్తున్నారు. హనుమాన్ సినిమాకు సీక్వెల్ ఇది. రిషబ్ శెట్టి ఇందులో టైటిల్ రోల్ చేయనున్నారు. అలాగే మహేష్ SSMB 29లోనూ హనుమంతుడి నేపథ్యం ఉండబోతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో పెను మార్పులు తీసుకొస్తోన్న ఏఐలో కూడా హనుమంతుడి సినిమా ఒకటే అనౌన్స్ చేశారు. తాజాగా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాయుపుత్ర అనే 3D యానిమేషన్ సినిమాను ప్రకటించింది. చందు మొండేటి దీనికి దర్శకుడు. 2026 దసరాకు విడుదల కానుంది వాయుపుత్ర.
మహావతార్ నరసింహ తర్వాత యానిమేషన్ సినిమాలకు ఇండియాలోనూ డిమాండ్ పెరిగింది. బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు జాన్వీ కపూర్. అదేంటి అలా అంటున్నారు? తెలుగులో పెద్ద సినిమా చేస్తుంది, దాంతో పాటు ఇంకొన్ని పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో. కానీ ఎన్ని సినిమాలు చేస్తున్నామన్నది కాదు, హిట్లు వచ్చాయా లేదా అన్నదే మ్యాటర్ ఇక్కడ. అందులో జాన్వీ బాగా వెనకబడిపోయారు. తెలుగులో చేసిందే ఒక్క సినిమా, కానీ కావలసినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ. తెలుగులో ఎలా ఉన్నా హిందీలో మాత్రం ఇప్పటికీ స్ట్రగ్లింగ్ స్టేజ్ లోనే ఉన్నారు జాన్వీ. అక్కడ ఎంట్రీ ఇచ్చి 7 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హిట్ అంటూ వేచి చూస్తూనే ఉన్నారు జాన్వీ. గుంజన్ సక్సేనా, రూహీ లాంటి 1-2 సినిమాలు పేరు తెచ్చాయి, కానీ స్టార్ హీరోయిన్ హోదా మాత్రం తీసుకురాలేదు. మొన్నొచ్చిన పరం సుందరి సైతం ఫ్లాపే. కాంట్రవర్సీల మధ్య విడుదలైన పరం సుందరికి అవేం పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కలెక్షన్స్ 50 కోట్లు కూడా దాటలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్తో సన్నీ సంస్కారీలో నటిస్తున్నారు జాన్వీ. ఈమె కెరీర్ కు అత్యంత కీలకంగా మారింది ఈ చిత్రం. ఇక పెద్ద హిట్ అయితే జాన్వీ కెరీర్ కు తెలుగులో తిరుగులేనట్లే. వరుసగా ఆఫర్స్ క్యూ కడతాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.